సూపర్ స్టార్ కృష్ణకు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని అభిమాన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సీనియర్ అభిమాని సుధాస్వామి కోరారు. విజయవాడ గాంధీనగర్లో శనివారం 5 రాష్ట్రాల సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు సీనియర్ అభిమానుల ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాస్వామి మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ సినీ పరిశ్రమకు చేసిన సేవలు అమోఘమని అన్నారు. ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం ద్వారా భారత ప్రభుత్వం ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలని పేర్కొన్నారు. కృష్ణ తన అభిమానులకు ఎల్లప్పుడూ అండగా ఉండేవారని, ఎంతో మంది పేదలకు భరోసాగా నిలిచారని తెలిపారు. తనయుడు మహేష్ బాబు కూడా అనేక హార్ట్ ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించి ప్రజల మనస్సుల్లో నిలిచారని గుర్తు చేశారు. ఈ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వం 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు సిఫార్సు చేయాలని సుధాస్వామి విజ్ఞప్తి చేశారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కృష్ణ అభిమానులకు అవార్డులు బహుకరించారు. ఈ కార్యక్రమంలో 5 రాష్ట్రాల సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి సీనియర్ అభిమానుల ఆత్మీయ సదస్సు విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరిగింది. ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారి చిత్రపటానికి అభిమానులందరూ నివాళులు అర్పించి ఆయనకి జోహార్లు అర్పించడం జరిగింది. మీడియా ముఖంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, నరేంద్ర మోడీ గారికి, గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారికి విన్నవించుకుంటున్నాం. మా సూపర్ స్టార్ కృష్ణ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని మేమందరం కోరుకుంటూ, మీ ద్వారా ఈ యొక్క విన్నపాన్ని మన్నించి అభిమానుల కోరికని నెరవేర్చి మా అందరికీ ఆనందాన్ని కలగజేయాలని నారా చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి, కేశినేని చిన్ని గారికి తెలియజేస్తున్నాం. సూపర్ స్టార్ కృష్ణ గారు విజయవాడకి ఆయనకి ఎనలేనటువంటి అనుబంధం ఉంది. గతంలో ఏ సినిమా రిలీజ్ అయినా కృష్ణ గారు విజయవాడ వచ్చి ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకొని మార్నింగ్ షో సినిమా చూసి సూపర్ హిట్ అని ఆయన మనసులో అనుకొని మద్రాసు, హైదరాబాద్లో బంగారయ్య గారిని గౌరవాధ్యక్షులుగా ప్రకటించారు. ఆ విధంగా మేము కార్యక్రమం చేస్తున్నాం. సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి సుధాస్వామి గారు చాలా విషయాలు చెప్పారు. ముందుగా ఈ నేషనల్ అవార్డ్స్ అన్నది 1954లో నుంచి ప్రారంభించింది. 1954 నుంచి నేషనల్ అవార్డ్స్, మనకి జాతీయ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. అలాగే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 1969 నుంచి ఇస్తుంది. 2023కి ఇచ్చారు. 24, 25 ఉండాలి. అలాగే ఫస్ట్ అవార్డు హిందీ ఫిలింకి ఇచ్చిన దేవికా రాణిక గారికి ఇచ్చారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయన పుట్టింది 30th ఏప్రిల్ 1870లో. ఆయన చనిపోయాడు 16th ఫిబ్రవరి 1944లో చనిపోయారు. మనకి స్వతంత్రము, భారతదేశానికి స్వతంత్రం రాకముందే తను చనిపోయాడు. ఆ ఏజ్లో కూడా, ఆ సందర్భంలో కూడా ఇండియాలో మీకు తెలియదు కాదు అవన్నీ. అప్పుడు సినిమాలు ఏ విధంగా ఉండే, ఏ విధంగా నాటకాలు ఉండే, ఏ విధంగా ఉండే, ఆ చిత్రాలందరినీ కూడా ఇండస్ట్రీలో డెవలప్ చేసి ఈ విధంగా ఈ విధంగా ఈరోజు మనమైతే చూస్తున్నామో సెల్ ఫోన్లో కానీ, స్క్రీన్లో కానీ, అన్నీ కూడా తెర మీదకి రావడానికి కారకుడు, మూల పురుషుడు, దానికి వేసిన ఫౌండేషన్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. దాదాసాహెబ్ ఫాల్కే ఆయన వేసాడు కాబట్టి